జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, ఆడదాని ఏడుపు మంచిది కాదు అని అంటారు. అలాగే ఆడదాని సంపాదనతో ఒక మగాడు అనేది నిజంగా బ్రతకొచ్చా? అసలు ఎలాంటి టైంలో ఆడదాని సంపాదన పైన ఆధారపడాలి? అంటే కొంతమంది లవ్వర్స్ అయినా సరే అమ్మ, భార్యాభర్తలైనా సరే ఎలా ఉంటారంటే మగాళ్ళు ఖర్చు పెట్టరు. అక్కడ అమ్మాయి మీదే అరే నువ్వు గట్టు అట్లా. అంటే అది మగాడు అంటేనే నువ్వు డబ్బు ఇచ్చి, అది భార్యనైనా సరే లవ్వర్నైనా సరే ఆడదాని సంపాదనతో బతకడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఏ టైంలో ఖచ్చితంగా ఆడదాని సంపాదనతో బతకాలి? ఏ టైంలో బతకాలి అంటే నీకు చేత కానప్పుడు, నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీకు ఒక అవకాశం రాలేకపోయినప్పుడు, నువ్వు 100% ట్రై చేసి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా, అంటే ఇక్కడ ఆడదాని సంపాదన మగవాళ్ళ సంపాదన అనేది మాట్లాడుకోకుండా ఒకరి మీద ఒకరు ఫైనాన్షియల్ గా డిపెండ్ అవుతున్నాము అంటే నీకు ఇంకా చేత కాదే, చావట్లేదు, అసలు నీకు ఏమీ రాదు, ఇంకా నీవు అంటే ఒక అనామకుడివి, నీకు ఏమి చేత కాదు అన్నప్పుడు తప్పకుండా బతకాలి. అది భార్య బాధ్యత. అంటే భర్తకు ఎంత బాధ్యత ఉంటుందో కూడా అంతనే బాధ్యత. ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది పిల్లలు కాదు గారు, మగ పిల్లలు బాగా చదువుకొని ఉంటారు, వాడు ఉద్యోగం చేయమంటే చెయ్యడు. పాప ఆ తల్లి కష్టపడి అంటే 4 ఇళ్లలో పని చేసి కష్టపడి వస్తూ ఉంటుంది. ఆమె నెలకు జీతం ఎంత వస్తుందండి ఇళ్లలో పనిచేసే వాళ్ళకి? ఆ డబ్బులు తీసుకొని ఇది తాగడము, ఇష్టం వచ్చినట్టు తిరగడము, పెద్ద పెద్ద ఫోన్లు కొనుక్కోవడము, బైకుల మీద తిరగడం, ఇలా కూడా కొంతమంది మగ పిల్లలు చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు సంపాదిస్తే వాళ్ళ మీద ఆధారపడాలా అనేది డిపెండ్స్ అపాన్ యువర్ సిచ్యుయేషన్ కదా. నీ కండిషన్ బాగుంటే నువ్వు తప్పకుండా నిజంగా మగవాళ్ళు సంపాదించుకోవాలండి. అంటే ఈ కాలంలో ఎవరైనా కూడా సంపాదించాలి. మరి ముఖ్యంగా మగవాళ్ళు ఏంటంటే ఇంట్లో కూర్చుంటే బాగోదండి. వాళ్ళు 1 రోజు 2 రోజులు బాగుంటది కదా, 3వ రోజు నుంచి అది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు, ఇది ఏం చేసావు, దాని తర్వాత నువ్వు ఇంతసేపు ఫోన్ లో మాట, ఇవన్నీ అనవసరమైన మాటలన్నీ వస్తాయి. అంటే నీకు నీ హెల్త్ బాగుండి నువ్వు అంటే సంపాదించే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రము నువ్వు తప్పకుండా సంపాదించాలండి. లేకపోతే పాపం మా భార్య చాలా మంది అండి ఉద్యోగాలు లేక మా ఫ్లాట్స్ లో ఒకతను ఉంటాడు, ఏమి సంపాదించాడు, అస్తమానం తాగుతాడు. ఆమె పాపం ఏదో టైలరింగ్ పని చేసుకొని కష్టపడి చేస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి తాగేసి ఆమెతో పోట్లాడతాడు. ఏమి అంటే ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నా కోసం కదా అంటారు. మరి ఆమె ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈమె సంపాదించాలా, ఆయన తినాలి. ఏంటంటే నా హక్కు, ఎవరి కోసం చేస్తావు నువ్వు అని అంటున్నాడు. మరి భర్తగా నీదేంటి బాధ్యత అంటే నేను ఒక ఎగ్జాంపుల్, చాలా మటుకు ఇలాగే తయారైపోతున్నారండి. అంటే నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఉంటే తప్పకుండా భార్య పెట్టాల్సిందే కదా. లేకపోతే ఇప్పుడు మగ పిల్లలు కూడా రోడ్డు మీద తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు తాగుతారు, తింటారు, ఖర్చు పెడతారు. అమ్మ నాకు డబ్బులు వేసేయమంటే వేయాలి. కొన్ని వీడియోస్ లో మనం కొన్ని చూసాము కూడా లాస్ట్ ఇయర్, పిల్లలు తల్లి డబ్బులు ఇవ్వట్లేదని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు, ఎవరి కోసం ఇస్తావని. పాప మా తల్లి ఏం చేయాలో కూడా అర్థం కాదు. మీరు అన్నట్టుగా ఎంతవరకు ఆధారపడడం కరెక్టా అంటే మళ్ళీ కండిషన్ ఏంటంటే నీ పరిస్థితి బాగుంటే నువ్వు సంపాదించుకో, పరిస్థితి బాగలేనప్పుడు నువ్వు తప్పకుండా ఆధారపడాలి, తప్పదు. సపోజ్ నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నావు, ఏదో యాక్సిడెంట్ లో కాలో పోయింది, లేకపోతే నీ ఒళ్ళు పనిచేయటం లేదు, నీకు ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు తప్పకుండా భార్య నీకు అన్నం పెట్టాల్సిన బాధ్యత ఏమిటి భార్యదే. అట్లాగే రేపొద్దున భార్యకి ఏదైనా భర్తకి ఎంత బాధ్యత ఉందో భార్యకు కూడా అంతనే బాధ్యత. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది నా హక్కు, నువ్వు ఎవరి కోసం సంపాదిస్తావు, నాకు పెట్టాలి అన్నట్టుగా చేస్తున్నారు. నిజంగా అట్లాంటి భార్యలకు మాత్రం ప్రత్యక్ష నరకం అంటే అదేనండి. ప్రతిదానికి ప్రశ్నిస్తారు. పోనీ భర్త మంచాన పడ్డాడు, నేను కొంతమంది అండి మంచాన పడతారు, ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు, అనారోగ్య పరిస్థితులు, ఈవిడేదో కష్టపడి సంపాదించడానికి వెళ్తే ఈయనకి లేనిపోయిన అనుమానాలు, ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి. అంటే చాలా మటుకు 99% రాతగారు ఆడవాళ్ళు ఎవరు ఉండరండి. సరే ప్రతి దాంట్లో ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే అది వాళ్ళ దానికే మనం వదిలేయాలి. సో ఇతనికి ఏంటంటే మానసిక పరిస్థితితో పాటు ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, పొద్దునెళ్ళింది దాకా రాలేదు, ఏం చేస్తుందో ఏమో, చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఏంట్రా నీ చేత కాదు కదా, అందుకని నీ ఆవిడ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని కూడా కొంతమంది
చెప్పే మాటలు కూడా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ ఏంటంటే కారణం ఏంటంటే నీ పరిస్థితి. సాధ్యమైనంత వరకు నీకున్న చదువులో నీకున్న కెపాసిటీలో సంపాదించుకోవడానికే ట్రై చేయాలండి కదా. ఈ కాలంలో రాధగారు ఉద్యోగాలు లేవు అనేది అస్సలు లేదండి. ఎక్కడైనా సరే అవును. ఎక్కడైనా నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నీకు తగినంత ఉద్యోగం దొరుకుతుందండి. ఏ మాల్లో అయినా పని చేయొచ్చు, లేదు అంటే 2 బస్తాలు మోసన నువ్వు సంపాదించవచ్చు. అవన్నీ లేదు, నేను భార్య మీదనే ఆధారపడతాను అంటే నీకు గౌరవం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క మగవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, మీకు పరిస్థితులు బాగలేకపోతే, మీ హెల్త్ కండిషన్ బాగలేకపోతే మీరు ఎన్నో విధాలుగా ట్రై చేసి 10 మంది చోటికి అడుక్కున్నా కూడా ఉద్యోగం ఇవ్వలేదు అంటే నేను ఇప్పుడు రాలేదు, రేపు మళ్ళీ నేను ట్రై చేస్తాను అని మీకు ఉంటే మాత్రం తప్పకుండా భార్య సంపాదన మీద ఆధారపడచ్చండి. భార్యకు మళ్ళీ చెప్తున్నా, భర్తకు ఎంత బాధ్యత ఉండాలో భార్యకు కూడా అంతనే బాధ్యత, అట్లాగే కొడుకుకి ఎంత బాధ్యత తల్లికి కూడా అంతే బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ మగపిల్లలు నేర్చుకోవాల్సింది, మగపిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఇవాళ నా భార్య సంపాదించిన డబ్బులు తింటున్నాను అంటే నా చేతకాక తింటున్నా లేకపోతే బద్ధకంగా తింటున్నానా, హక్కుతో తింటున్నాను అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా. అది మనం చెప్పాల్సినది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పని చేయడానికే ట్రై చేయండి. కూర్చొని తింటే అంటారు కదా, కొండలు కూడా కరిగిపోతాయి. మరి ఆమెకు కూడా ఓపిక లేదు. ఆ ఓపిక లేనప్పుడు మరి మీరు సంపాదించాలి అంటే మీరు బద్ధకంగా ఉంటే నిజంగా సంపాదించలేరు. కాబట్టి అంటే ఇది కరెక్టా కాదా అది కాదని మనం ఎవరిని జడ్జ్ చేయటం, మీ కండిషన్ బట్టి మీరు సంపాదించడానికి ట్రై చేయండి. చేతగానప్పుడు తప్పదు, ఒకరి మీద ఒకరు ఆధారపడక తప్పదు. ఉద్యోగం చేసుకున్న తర్వాత మగపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత బలాదూరుగా తిరగకుండా మీకు సాధ్యమైనంత ఉద్యోగం ఏదైనా చేసి తల్లిదండ్రికి చేదోడు వాదాడుగా ఉండాలి. కానీ ఆమె 4 ఇళ్లలో పని చేసుకొని వస్తే నాకు ఇంత పెద్ద ఫోన్ కావాలి, ఇంత పెద్ద బైక్ కావాలి అనేసి చాలా మంది మగపిల్లలు మరి తల్లిదండ్రులను హరాస్ చేసే మగపిల్లలు కూడా ఉన్నారండి. అది ఎంతవరకు కరెక్టు? మీరు చదువుకున్న సంస్కారం ఏంటి? చదువు ఏం నేర్పించింది మీకు? సంస్కారం నేర్పించిందా, తల్లిదండ్రులను బాధించడం నేర్పించిందా అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.